హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అయితే మన మొగల్రాజ్పురం మధు గార్డెన్స్ దగ్గర మొఘల్ హాల్లో జరుగుతున్న మహిళా ఉత్సవాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ ఎగ్జిబిషన్ అయితే ఇంకా 11th ఫిబ్రవరి వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సేల్సే కాకుండా పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. మనం సన్మానించుకోబోతున్నాం. అయితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుందేమో. వీరిని సన్మానించడానికి కానీ శ్రీదేవి గారు సీనియర్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు విచ్చేస్తున్నారు. వారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. అట్లనే మన పారిశ్రామికవేత్తలను కూడా అంటే కొంచెం పరిచయం చేస్తాను. ఈలోపు అధ్యక్షులు వహించవలసిందిగా మన విద్యాకన్న గారిని కోరుతూ, ఎందుకంటే నివేద విద్వాంసులు కచేరీ అనే మాట మీరు విని ఉంటారు అల్జేరియాలో. అలాగే అంటే మేము ఇక్కడ అంటే బండవసరానికి ఉంటాం కాబట్టి మేడం గారిని మరోసారి అధ్యక్షులు వహించవలసిందిగా కోరుతూ ఇస్తారు. అందరికీ నమస్కారం. స్టాల్ హోల్డర్స్కి విజ్ఞప్తి, దయచేసి కొంచెం సేపు ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. స్టాల్ హోల్డర్స్కి విజ్ఞప్తి, దయచేసి కొంచెం సేపు ఇక్కడికి రండి. ఈ రోజున అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు మనమే ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుని, అమ్మకానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకుని మహిళలందరూ కలిపి చేసుకునే పండుగ ఇది. సో నేను లోపలికి ఎంటర్ అవ్వగానే పోటీల్లో గెలిచిన విజేతలకి బహుమతులు ఇస్తున్నారు, అలాగే గెస్ట్లని సత్కరిస్తున్నారు ఫ్రెండ్స్. అది కొంచెం సేపు వీడియో షూట్ చేశాను. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసేసి నల్ల పూసలు స్టార్టింగ్ 150-200 దగ్గర నుంచి ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి నేచురల్ హెన్నా పౌడర్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ వచ్చేసి నేచురల్ ప్రోడక్ట్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, లైక్ చిన్న చిన్న జ్యువెలరీ పౌచెస్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు పౌచెస్ ఇస్తారు కదా, అలాంటి పౌచెస్ కానీ, బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ షాప్కి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం పదండి. సో ఇక్కడ ప్రైజెస్ అయితే కొంచెం ఒక 500-300 అప్పటి నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. నైటీస్ అయితే కనుక 250 అలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కనుక ఇంకా విజిట్ చేయనట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. సో గైస్, ఈ స్టాల్లో వచ్చేసేసి ఇన్స్టెంట్ బిర్యానీ మిక్స్ అనేది ఉందన్నమాట. ఈ రైస్ మిక్స్లో స్పైసెస్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. ఈవెన్ సాల్ట్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సాల్ట్ కూడా వేసుకొని అవసరం లేదు. సో ఈ కిట్తో మనం ఈజీగా బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో
సో అలాగే వీళ్ళు ఇంకా దోస, ఇడ్లీ బ్యాటర్ కూడా సేల్ చేస్తున్నారు. మార్నింగే రుబ్బి తీసుకొచ్చి ఫ్రెష్గా సేల్ చేస్తున్నారంట. పర్ కేజీ 50 రూపీస్ తీసుకుంటున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టాల్ని కూడా ఒకసారి విజిట్ చేసేయండి. సో ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాము పదండి. అండ్ ఈ స్టాల్లో కూడా నేచురల్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి కెమికల్స్ కలపకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావన్నమాట ఇవి యూజ్ చేస్తే. అలాగే వీళ్ళ దగ్గర పికిల్స్ ఉన్నాయి. అవి ఏవేమి ఉన్నాయి అనేది పాంప్లెట్ ఇచ్చారు, ఒకసారి చూసేయండి. ఈ స్టాల్లో వచ్చేసేసి శారీస్ 650 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. కాటన్, లెనిన్ కాటన్ అలా ఉన్నాయన్నమాట. సో కాటన్ 80% ఉంటుంది, లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 20% మిక్స్ అవుతుంది అని చెప్పారు. సో ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఓపిక్గానే చూపిస్తున్నారు వీళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది హ్యాండ్మేడ్ జ్యువెలరీ స్టాల్ అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ 7 వస్తాయి సెట్. కొంచెం స్టోన్స్ అలాగుంటాయి. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇవి 100 రూపీస్. స్టోన్స్ అవసరం లేదు, ప్లెయిన్ చాలనుకుంటే సేమ్ కలర్స్ 7 బ్యాంగిల్స్ 80 రూపీస్కి ఇస్తున్నారనమాట. ఇవే కాకుండా ఇంకా ఇయర్ రింగ్స్, టిక్ పిన్స్, ఇంకా హెవీ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూసేద్దాం పదండి. సో ఈ స్టాల్ వాళ్ళు అయితే యూట్యూబ్ అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకున్నారండి. సో ఇప్పుడు మేడం చూపిస్తున్న డ్రెస్ వచ్చేసేసి 1500 మస్లిన్ వస్తుందంట ఫ్యాబ్రిక్. ఈ టాప్ వచ్చేసేసి నెక్స్ట్ చూపించబోయే టాప్ మస్లినే వస్తుందంట. అది కూడా ఫ్యాబ్రిక్, దాని మీద మగ్గం వర్క్ వస్తుంది. 2500 పడుతుంది అని చెప్పారు. ఇంకా అలాగా వీళ్ళ దగ్గర మోడల్స్ని బట్టి 1500, ఫ్రాక్స్ 2000, 1500, 1000 అలా ఉన్నాయన్నమాట. ఓన్లీ టాప్స్ అవే కాకుండా శారీస్ కూడా ఉన్నాయి. శారీస్ కూడా చాలా బాగుందండి కలెక్షన్. వీళ్ళే ఓన్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ శారీస్ మీద వేసి సేల్ చేస్తున్నారంట. కోటా కాటన్, చందేరి కాటన్ అలా ఉన్నాయన్నమాట. ఇదిగోని చెప్పాను కదా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసిన శారీస్ ఇవే. చూడండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసేసి చందేరి కాటన్ అన్నమాట. 80% కాటన్, చందేరి ఏమో 20% మిక్స్ అయ్యి వస్తుంది. ఇది వచ్చేసి 550 చెప్తున్నారండి మనకి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏంటి అనేది చూద్దాం పదండి. ఇదిగోండి వీళ్ళ విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, చూడండి.
ఈనాటి కార్యక్రమానికి వందన సమర్పణ చేసే ముందు ఎప్పుడు చెప్పే మాట అయినా మళ్ళీ మరోసారి గుర్తు చేస్తున్నాను. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెడదామని. అట్లా ఆ రోజున వాళ్ళు ఎట్లయినా మనం ఇండస్ట్రీ ఒక యూనిట్ పెట్టాలి అన్న దీంతో ప్రారంభించిన జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా నిలబెట్టడం జరిగింది. అట్లనే ఇది కొత్త తరానికి పూర్తి ప్రవర్తగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇక మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీమతి శ్రీదేవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మా అంటే ఇంకా ఏదైనా కార్యక్రమం పూర్తిగా ఒక చిన్న జ్ఞాపిక. కావాలంటే తనదైన శైలిలో తనకు వీలైనంత వరకు కూడా సహాయం చేయగలుగుతారు. ఓకే, అట్లానే ఈనాటి సన్మాన గ్రహీతల గురించి ఇప్పటివరకు చెప్పేది అయితే వాళ్ళు అందుకు అంగీకరించి మమ్మల్ని ధన్యులు చేశారు ఒక రకంగా. ఎందుకంటే మాకు మహిళా పారిశ్రామికవేత్తలుగా అంటే ఇప్పుడు మా అమ్మాయిలందరూ కుటుంబ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరిక. ఇటువంటి తరుణంలో మీరందరూ పూర్తి ప్రవాసులుగా నిలవడం మరోసారి సంతోషాన్ని ఇస్తుందండి. ధన్యవాదాలు. రమణ కాకుండా ఇంకో హామన్నారు. వాళ్ళకి ఢిల్లీలో 5 స్టార్ హోటల్ ఇచ్చి ఫ్లైట్లో హస్బెండ్ని కూడా తో కలిపి తీసుకువెళ్ళి మన 26వ తారీఖున రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి చూపించారు. సిటీలో కొన్ని ప్రాంతాలు చూపించారు. మంత్రితో భోజనాలు పెట్టారు. మంత్రితో ఇంటరాక్షన్ ఉంది. మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా బాగా చూశారు. కంగ్రాచులేషన్స్ రమణ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలానే రమణ లాగానే మీరు కూడా అంటే అందరికీ అదృష్టం వస్తున్నారు. పూర్ణ గారు ఇప్పటికే బాధపడుతున్నారు, మా లాంటి వాళ్ళు ఎవరో పిలవట్లేదు అని. కానీ ఎవరికి ఏ అదృష్టం వస్తుందో తెలియదు. కంగ్రాచులేషన్స్ రమణ. ఆ విధంగా మీరు కూడా మీరు సంపాదిస్తూ నలుగురికి కూడా పెట్టి కోర్స్ ఉన్నాయి. మామగారితో మాట్లాడండి, ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. తను కూడా అంటే ఎవరికి తోచింది వాళ్ళు సలహా ఇస్తుంటుంటారు. మీరందరూ కూడా మీ భవిష్యత్తులో చాలా బాగుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.